హలో అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇడ్లీ అయితే వేద్దామని కిచెన్లోకి వచ్చాను. ఇడ్లీ పిండి అయితే చాలా మంచిగా పొంగిందనమాట, పులిసింది. అలా పులిస్తేనే ఇడ్లీలు మంచిగా వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే ఇడ్లీలు వేయడం అయితే స్టార్ట్ చేశాను. పాపను ఒకసారి లేపేసి వచ్చాను, తను ఇంకా లేవలేదు. ఇడ్లీలు పెట్టిన తర్వాత లేపుదామని ఫస్ట్ అయితే ఇడ్లీలు కుక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే అన్ని ఇడ్లీ పాత్రలకి ఆయిల్ పెట్టి ఇడ్లీ పిండి వేసాను. దాని తర్వాత కుక్కర్లో కొన్ని వాటర్ పోసి స్టీమ్ చేసుకోవడానికి కొన్ని వాటర్ పోసి ఇడ్లీ పాత్ర మొత్తం పెట్టేశాను అనమాట. ఇడ్లీ ట్రే మొత్తము పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇడ్లీలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏం చట్నీ అంటే పల్లీల చట్నీ చేద్దామని. ఇడ్లీలోకి ఓన్లీ పల్లీల చట్నీయే బాగుంటుంది. సో అందుకని పల్లీల చట్నీయే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలు అయితే వేయించాను అనమాట. వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఇంకా పచ్చిమిర్చి చూడండి, చింతపండు కూడా నానబెట్టుకున్నాను, చింతపండు కూడా వేసుకోవాలి. పల్లీల చట్నీ చాలా బాగుంటుంది. కొంచెం అలా ఫ్రై చేసుకోవాలన్నమాట, అంతే. ఆనియన్, పచ్చిమిర్చి, దీంట్లో ఏమేమి వేసానంటే కొంచెం పుట్నాలు కూడా యాడ్ చేశాను పల్లీలతో పాటు. చింతపండు, జీలకర్ర, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కొంచెం ఉప్పు అవన్నీ వేసి కొంచెం పుట్నాలు కూడా వేసాను అనమాట. పల్లీలు కొంచెం తక్కువ అనిపించింది. పుట్నాలు డైరెక్ట్గా వేసుకోవచ్చు. అలా మిక్సీ పట్టిన తర్వాత ఫైనల్గా అయితే పోపు వేస్తున్నాను. ఏదైతే పచ్చిమిర్చి వేయించానో అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోనే పోపుకి కావాల్సినవి అన్నీ వేసుకొని పోపు అయితే వేసేసాను. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ పల్లీల చట్నీ. ఇడ్లీలోకి, దోశలోకి టమాటో చట్నీ అయితే బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తాను ఎప్పుడు. దోశలోకి టమాటో చట్నీ, ఇడ్లీలోకి పల్లీల చట్నీ చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. పల్లీల చట్నీ అయితే అయిపోయింది. ఇక్కడ నేను రోజు తాగే వాటర్ అనమాట, అల్లము జీరా వాటర్ వేడి చేసుకొని మరిగించి దాంట్లో కొంచెం హనీ ఇంకా నిమ్మకాయ పిండుకొని రోజు మార్నింగ్ తాగుతాను. ఇక్కడ చూడండి, ఇడ్లీలు అయితే రెడీ అయ్యాయి. మా పాప మమ్మీ ఇంకా టిఫిన్ రెడీ కాలేదా అని చెప్పి అడుగుతుంది అనమాట. రెడీ చేయించేసాను, ఇడ్లీ పెట్టి పచ్చడి చేసి తననైతే ఫ్రెషప్ చేయించి జడలు వేసి వచ్చాను. ఇంకా ఇడ్లీ అయితే పాపకు తీసుకొని వెళ్తున్నాను. చూడండి, తను వెయిట్ చేస్తుంది. ఇంకా ఇడ్లీ ఇచ్చేసి తనకి లంచ్ బాక్స్ తినేసరికి లేట్ అవుతుందని, నువ్వు తింటుండు, నీకు లంచ్ బాక్స్ స్నాక్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని వస్తానని చెప్పిన. తనైతే తినడం స్టార్ట్ చేసింది. ఫైనల్గా అయితే స్కూల్కి రెడీ అయిపోయింది. ఇక వెళ్ళడానికి కిందకి వెళ్ళింది. వాళ్ళ పప్ప బైక్ బయటకు తీసుకొని వచ్చి వాళ్ళైతే వెళ్ళి, మా హస్బెండ్ కూడా వచ్చేసాడు పాపను డ్రాప్ చేసి. తనకి కూడా ఇడ్లీ ఇచ్చాను. ఇడ్లీ మాత్రం ఓన్లీ ఒక్క రోజుకి మాత్రమే వేసుకుంటాం అనమాట, ఎక్కువ తినబుద్ధి కాదు. దోశ పిండి కానీ ఉంటే 2 డేస్కి అలా వేస్తాను. ఇడ్లీ అయితే మా హస్బెండ్ తినలా వద్దా అనుకుంటే తింటుండే, అసలు నచ్చదు ఆయనకి ఇడ్లీలు. ఇంట్లో కాబట్టి తింటాడు, బయట అస్సలు ఇడ్లీ టిఫిన్ చెయ్యం అస్సలు. మా బాబు కూడా లేచాడు, వాడు పడుకున్నాడు కదా, కర్రీ ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను. కానీ వాడు లేచి వచ్చాడనమాట. పన్నీర్ కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట, యూట్యూబ్లో చూసుకుంటూనే చేయాలి. సో అందుకని ప్రాసెస్ అయితే నేనేం పెట్టలేదు, మొత్తం జస్ట్ స్టార్టింగ్లో ఇలా వేయించుకోవడం అదంతా షూట్ చేశాను అంతే. ఆ చిన్న చిన్న పీసెస్ ఏమో బాబుకి కొంచెం ఉప్పు కారం వేసి లైట్గా వేసి పెప్పర్ వేసి ఫ్రై చేసి ఇద్దామని అలా చిన్న పీసెస్ సైడ్కి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను కర్రీ లంచ్ కోసం అని కర్రీలోకి ఇవన్నీ చేస్తున్నాను అనమాట. మొత్తం అయితే షూట్ చేయలేదు నేను, జస్ట్ ఫ్రై చేసుకోవడం వరకే షూట్ చేశాను. దాని తర్వాత పాపకైతే మార్నింగ్ ఇడ్లీ పెట్టేశాను అనమాట. ఇలా అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది చూడండి, బాబుకి స్నాక్స్ లాగా ఇద్దామని ఇలా చేశాను. కానీ అంత టేస్ట్ అనిపించలేదు, వాడు తినలేదు. లాస్ట్కి అవి కూడా నేను కర్రీలోనే యాడ్ చేశాను అనమాట. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, వాడికి ఇస్తుంటే తినట్లేదు, ఉంచేస్తున్నాడు చేసిన తర్వాత. సో అందుకని అవి కూడా బాబుకి ఇవ్వకుండా కర్రీలో యాడ్ చేసేసాను మొత్తం. మా హస్బెండ్ అయితే వచ్చాడనమాట, లంచ్ చేస్తున్నాము అందరం కలిసి. చూడండి, పన్నీర్ కర్రీ అయితే అలా చూసాను అనమాట. చూడడానికి అయితే బాగానే ఉంది, ఆ టేస్ట్ కూడా బాగానే ఉంది. ఫస్ట్ టైం అయినా పర్లే బాగానే చేసావు అన్నాడు మా హస్బెండ్. ఇంకా చపాతీ చేశాను అనమాట, ఒక 2 చపాతీస్ అట్లా చేశాను. 2 తినొచ్చాను. ఇంకా బాబుకి తినిపించుకుంటే నేను కూడా తినేసాను. దాని తర్వాత ఇంకా టైం అయిందనమాట, పాపకు స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాము. నేను బాబు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక రోజు రొటీన్ లాగానే పాలు కూడా తాగిపిచ్చేసాను.
పాలు వాడికి పోయగానే చల్లేసాడు అనమాట. మొత్తం పోసిందే సగం అంటే దాంట్లో సగం వెనకాలకు పోసేసిండు. పట్టుకొని తాగిపిస్తుంటే వాడు అసలు పట్టుకొని ఇవ్వడు. చూడండి వాళ్ళ అక్క పట్టుకుంటే కూడా తోసేస్తున్నాడు. పట్టుకొని ఇవ్వడు, నేనే పట్టుకొని తాగుతాను చెప్పి వాడే పట్టుకుంటాడు, చల్లేసిండు. సో కొన్ని తాగిండు ఇక వాడు. వాళ్ళిద్దరు పాలు తాగేసిన తర్వాత పాప హోంవర్క్ కూడా చేసింది. ఏం సతాయించకుండా ఈ మధ్య కొంచెం మంచిగానే ఉంటుందన్నమాట. లేదంటే స్కూల్ నుంచి వచ్చినాక చాలా సతాయించేది, పడుకోమంటే పడుకోకపోయేది, ఇక టీవీ చూస్తాను ఏడ్చేది. ఇప్పుడైతే పాలు తాగి హోంవర్క్ చేసి తర్వాత కొద్దిసేపు టీవీ చూస్తుందనమాట. దాని తర్వాత వాళ్ళ పప్ప వచ్చి ఆడిపించి అలా మళ్ళీ ఇక చూడండి ఆడుతూనే ఉంటారు, పేపర్లన్నీ ఎగిరేసుకుంటా. ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చి బయటకు కూడా తీసుకొని వెళ్ళేసి వచ్చాడు. ఒక రౌండ్ అలా బైక్ పైన తిప్పుకొని వస్తాడు అనమాట. దాని తర్వాత నేను ఇక వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కిచెన్లో ఇంకా నైట్ కోసం కూడా చపాతీలు, పన్నీర్ కర్రీ ఉంది కదా, చపాతీలే చేసుకుందామని చపాతీలే చేశానమాట. ఇక నైట్ డిన్నర్లోకి ఓన్లీ చపాతీయే తిన్నాం అందరము. బాబుకి రైస్ పెట్టిన, పాప కూడా చపాతీయే తిన్నది. దాని తర్వాత ఇక కిచెన్లో మొత్తం క్లీనింగ్ చేసుకొని అయితే వెళ్ళాను. వెళ్ళేసరికి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట. చూడండి మొత్తం ఇలా ఉంటుంది నా వర్క్. రోజు సాయంత్రము మా హస్బెండ్ పిల్లల్ని చూసుకుంటాడు, నేను కిచెన్లో వర్క్ చేసుకుంటా. హోంవర్క్ మధ్యాహ్నం చేయకపోతే మా హస్బెండే చేపిస్తాడనమాట. ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా అయితే వచ్చేసరికి హాల్లో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లా చూడండి మంచిగా టీవీ చూసుకుంటా మా హస్బెండ్ కూర్చొని వీళ్ళేమో ఆడుకుంటున్నారు. దాని తర్వాత ఇక నేను కూడా కొద్దిసేపు కూర్చొని అలా రిలాక్స్ అయ్యానమాట. దాని తర్వాత ఈ క్లిప్ వచ్చేసి మా బాబు వీడియో రికార్డ్ చేశాడు, సో అందుకనే యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంకా డిన్నర్ కూడా చేస్తున్నాము.